అనంతమైన ఈ విశ్వాన్ని ఆవరించి ఉన్నవాడు వినాయకుడు. సమస్త లోకాలకు సకల శుభాలను ప్రసాదించేవాడు ఆ గణనాయకుడు. ప్రకృతిమాత అయిన పార్వతీదేవికి ప్రియపుత్రుడు. త్రిమూర్తులచే పూజలందుకుంటున్న లంబోదరుడు ఆ ఏకదంతుడు. అలాంటి ఆ స్వామి స్వయంభూగా కొలువైన క్షేత్రమే మహారాష్ట్రలోని లేన్యాద్రి. గిరిజాత్మజ గణపతిగా స్వామివారు పూజలు అందుకుంటున్న అత్యంత ప్రాచీనమైన ఈ ధామమే ఈ వారం దివ్యక్షేత్రం. మహారాష్ట్ర పూణే నగరానికి మణిహారంలా అష్టగణపతి ఆలయాలు విరాజిల్లుతున్నాయి. ఆ జాబితాలో మోర్గాం, సిద్దిటేక్, పాలి, మహాడ్, ధేవూర్, లేన్యాద్రి, ఓఝర్, రంజన్గాం విలసిల్లుతున్నాయి. ఈ క్షేత్రాలన్నీ కూడా ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో విశేషాలను సంతరించుకొని మహిమల మాలికగా కనిపిస్తాయి. తరతరాల చరిత్రను కలిసికట్టుగా వినిపిస్తాయి. ఈ అష్టగణపతులు స్వయంభువులే కావడం విశేషం. లోక కళ్యాణం కోసమే ఆయా ప్రదేశాలకు గణపతి చేరుకున్నాడు. అసుర సంహారం కోసమే ఆవిర్భవించాడు. మహర్షులు, మహాభక్తుల ప్రార్థనల మేరకే స్వామి ఇక్కడ వెలిశాడు. అలాంటి అష్టగణపతి ఆలయాలలో ఒకటిగా లేన్యాద్రి కనిపిస్తుంది. పార్వతీదేవి పర్వతరాజ పుత్రిక కనుక గిరిజ అని పిలుస్తారు. గిరిజకు పుత్రుడు కావడం వలన ఇక్కడి వినాయకుణ్ణి గిరిజాత్మజుడిగా కొలుస్తుంటారు. పూణేకి 94 కిలోమీటర్ల దూరంలో లేన్యాద్రి వెలుగొందుతోంది. లేన్యాద్రి అంటే పర్వత గుహ అని అర్థం. గణపతి కొలువైన ఈ ప్రదేశాన్ని లేఖన్ పర్వతం, గణేశ పహార్ అంటే గణేశ కొండగా పిలుస్తారు. అష్టగణపతి క్షేత్రాలలో భాగంగా కనిపించే గణపతులకు ఇక్కడి వినాయకుడికి తేడా ఉంది. గణపతి ఆవిర్భావం జరిగిన ప్రదేశం కావడం వలనే ఈ క్షేత్రానికి మరింత పవిత్రత లభించిందని చెప్పాలి. జున్నార్ తాలూకాలోని ఈ ప్రాంతమంతా కొండలతో కొలువు చేసినట్టుగా కనిపిస్తుంది. రాతి గుహలతో తోరణం కట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రదేశానికి చేరుకోవడం అనేది అందమైన ప్రకృతితో కలిసి చేసే అలసటలేని ప్రయాణంలా అనిపిస్తుంది. దూరంగా కనిపించే ఎత్తైన కొండలు, దారికిరువైపులా పచ్చని చెట్లు ఉల్లాసానికి ఊపిరిపోస్తూ ఉంటాయి. పురాణాలతో ముడిపడిన ఈ పర్వతాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం వేరు, కరగని సంతోషం వేరు. దూరం నుంచి చూస్తే గుహద్వారాలు చిన్న చిన్న కిటికీల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడి వరకు వెళ్ళగలమా అనే ఒక సందేహాన్ని కలిగించే ఎత్తులో ఈ రాతి గుహల వరస కనిపిస్తుంది. ఈ గుహల దగ్గరికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. విశాలంగా పరుచుకున్న ఈ మెట్ల మార్గం అనేక విన్యాసాలు చేస్తూ ముందుకు సాగడం కనిపిస్తుంది. ఈ మెట్లను ఎక్కలేనివారు, అంత దూరం నడవలేనివారు డోలీలలో పైకి చేరుకుంటూ ఉంటారు. లేన్యాద్రి పైకి చేరుకోవడం అంత తేలికమైన విషయమేం కాదు. అంచెలంచెలుగా అనేక మలుపులు తిరుగుతూ వెళ్లే మెట్లదారిలో భక్తులు, యాత్రికులు ఉత్సాహంగా ముందుకు కదులుతారు. ప్రతి దృశ్యం మనసును మంత్రిస్తుంది, గుండె గోడలపై అనుభూతులను చిత్రిస్తుంది. ఈ మెట్లదారిలో పర్వతంపైకి చేరుకోవడం అనేది చెరిగిపోని ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది, చెదిరిపోని ఒక స్వప్నంలా నిలిచిపోతుంది. లేన్యాద్రిలో 30 గుహలు కనిపిస్తాయి. ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేని ఆ రోజులలో ఈ పర్వతాన్ని తొలచి గుహలుగా నిర్మించడం నమ్మశక్యం కాని విషయంగా అనిపిస్తుంది.
గుహ వెలుపలి స్తంభాలు, ద్వారాలు, కిటికీలు, వాటిని దాటుకుని కనిపించే విశాలమైన హాలు, గర్భాలయం ఆనందానికి, ఆశ్చర్యానికి మధ్య మనల్ని ఊగిసలాడేలా చేస్తాయి. మనసులను విస్మయ వీధిలో ఊరేగిస్తాయి. ఈ వరుసలో 7వ గుహలో గణపతి దర్శనమిస్తూ ఉంటాడు. సాధారణంగా గణపతి ఆలయాలు కొండలపై, గుహలలో ఉండడం చాలా తక్కువ. ఇక్కడి ఇతర గుహలలో బౌద్ధ చైత్యాలు, విహారాలు నిర్మితమై ఉంటాయి. అలాంటి వాటి వరుసలో గణపతి కొలువై ఉండడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక్కడ సింధూర వర్ణంలో కనిపించే స్వామివారు భక్తులపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఈ గుహలు క్రీస్తు శకం 1 నుంచి 3వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినట్టుగా చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇది భారత పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో తన చారిత్రక ఘనతను చాటుతోంది. వినాయకుడి ఆవిర్భావం గురించిన కథ చాలామందికి తెలుసు. అలాంటి ఒక కథ జరిగింది ఇక్కడేనని తెలిసినప్పుడు ఈ ప్రదేశం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ కలుగుతుంది. వచ్చినంత త్వరగా వెళ్లలేని ఆత్మీయత పెరుగుతుంది. గణేశుడు కొలువైన ఈ పర్వతం ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది. ఆ స్వామి ఇక్కడ లోక కళ్యాణం కోసం ఆవిర్భవించాడనే విషయం అర్థమవుతుంది. సింధూరాసురుడు అనే రాక్షసుడు వరబల గర్వం చేత అనేక ఆగడాలకు పాల్పడుతూ ఉంటాడు. దేవతలంతా అతని ఆగడాలకు భయపడుతూ ఉంటారు. ఈ విషయంలో వినాయకుణ్ణి సంప్రదించమని త్రిమూర్తులు సెలవిస్తారు. దాంతో దేవతలు గణపతికి విషయం వివరిస్తారు. సింధూరాసురుడి గురించి విన్న వినాయకుడు తాను పార్వతీదేవి కారణంగా ఆవిర్భవించి ఆ అసురుణ్ణి అంతం చేస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత కాలంలో పార్వతీదేవి పుత్రుడి కోసం 12 సంవత్సరాల పాటు తపస్సు చేస్తుంది. ఈ పర్వతంపైనే ఆమె నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోస్తుంది. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. పార్వతీదేవి గారాల తనయుడిగా గణపతి తన తల్లితో కలిసి ఆటలాడిన ప్రదేశం ఇది. గణపతికి 6 ఏళ్ల వయసున్నప్పుడు విశ్వకర్మ ఈ ప్రదేశానికి వచ్చాడట. ఆ సమయంలోనే ఆయన వినాయకుడికి పాశాంకుశాలను, పరశు కమలాలను సమర్పించినట్టుగా చెబుతారు. గణపతి యుక్త వయసులోకి అడుగుపెట్టేసరికి తన ప్రాణాలను తీసేవాడు ఫలానా చోటున ఉన్నాడని గ్రహించిన అసురుడు వినాయకుడిపైకి అనేక మాయాశక్తులను పంపిస్తాడు. ఆ శక్తులను గణపతి నిర్వీర్యం చేస్తాడు. చివరికి సింధురాసురుణ్ణి సంహరిస్తాడు. అలా ఒకవైపున లోక కళ్యాణం కోసం, మరోవైపున పార్వతీదేవి తపోఫలితంగా గణపతి ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. వినాయకుడి ఆవిర్భావానికి వేదికగా నిలిచిన ఈ ప్రదేశం చరిత్రను కలుపుకొని తన వైభవాన్ని చాటుతోంది. గిరిజ కుమారుడైన వినాయకుడు ఇక్కడ గిరిజాత్మజుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి కొలువైన గుహ అనేక వరాలను వెదజల్లే మందిరంలా అలరారుతూ ఉంటుంది. సాధారణంగా వినాయకుణ్ణి పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుందని చెబుతూ ఉంటారు. తలపెట్టిన కార్యాలు సజావుగా సాగుతాయని అంటారు. అలాంటిది స్వయంగా వినాయకుడు సంకల్పమాత్రం చేత ఇక్కడ ఆవిర్భవించాడు. పార్వతీదేవి తపోఫలంగా ఆమెకి కుమారుడయ్యాడు. ఎంతో శాంత స్వభావంతో కనిపించే వినాయకుడు ఇక్కడ అసుర సంహారం చేయడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మహారాష్ట్రలో అష్టగణపతి ఆలయాలు అత్యంత శక్తిమంతమైనవిగా చెబుతారు. ప్రతి ప్రదేశంలోనూ స్వామి స్వయంభూమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి ఆవిర్భవించిన ప్రతి ప్రదేశం వెనుక పురాణ సంబంధమైన కథనాలు, కారణాలు కనిపిస్తాయి. ఈ అష్టగణపతి ఆలయాలను కలుపుకొని ఒక యాత్రగా వ్యవహరిస్తుంటారు. ఆ జాబితాలో ముందుగా మోర్గాంవ్ కనిపిస్తుంది. పూణే జిల్లా పరిధిలో బారామతి సమీపంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు మయూరేశ్వర్ పేరుతో పిలువబడుతూ ఉంటాడు. సింధురాసురుణ్ణి సంహరించే సమయంలో గణపతి నెమలిని వాహనంగా ఉపయోగించాడు. అందువలన ఆయనను మయూరేశ్వరుగా కొలుస్తుంటారు.
ఆ తరువాత సిద్ధి వినాయకుడిగా స్వామివారు వెలసిన సిద్ధిటెక్ కనిపిస్తుంది. ఇది పూణే నగరానికి 96 కిలోమీటర్ల దూరంలో కనిపించే క్షేత్రం. 18వ శతాబ్దంలో ఇండోర్కి చెందిన రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. గణపతి అనుగ్రహం కారణంగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ మధుకైటభులను సంహరిస్తాడు. ఆ విజయానికి గుర్తుగా స్వామి పట్ల కృతజ్ఞత భావంతో గణపతి మూర్తిని శ్రీమన్నారాయణుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని అంటారు. పాలి బల్లాలేశ్వర్ విషయానికి వస్తే ఈ ఆలయం 1780లో నిర్మించబడింది. బాలభక్తుణ్ణి అనుగ్రహించడం కోసం వినాయకుడు ప్రత్యక్షంగా వచ్చిన ప్రదేశమిది. తన భక్తుడి గాయాలను తాను తీసుకుని అతని కోసం వెలిసిన మహిమాన్విత ప్రదేశమిది. పూణేకి 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో బాలభక్తుడైన బల్లాల్ పేరుతో పూజించబడుతూ ఉండడం విశేషం. గణపతికి చిన్నారుల పట్ల ఉండే ఇష్టానికి ఈ క్షేత్రం నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుంటుంది. మహాడ్లోని వరద వినాయక స్వామివారి ఆలయం కూడా అనేక మహిమలకు నెలవుగా కనిపిస్తూ ఉంటుంది. సుబేదార్ రామ్జీ మహాదేవ్ బివాల్కర్ 1725లో ఈ ఆలయాన్ని నిర్మించారు. తన భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం స్వామి స్వయంభూగా ఆవిర్భవించిన ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన గణేశ పురాణంలో కనిపిస్తుంది. తన పాదాలను ఆశ్రయించిన వారి పాపాలను, శాపాలను, దోషాలను తొలగించి వారికి విముక్తిని ప్రసాదిస్తాడనడానికి ఉదాహరణగా ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. థేవూర్లో చింతామణి గణపతి కొలువై కనిపిస్తాడు. కపిల మహర్షి దగ్గరున్న చింతామణిని ఒక రాజు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కపిలుడి అభ్యర్థన మేరకు వినాయకుడు ఆ రాజును సంహరించి ఆ మణిని తిరిగి కపిలుడికి తిరిగి ఇస్తాడు. అందువలన స్వామిని ఇక్కడ చింతామణి గణపతిగా కొలుస్తారు. ఆ రాజుకు గణపతికి కబంధ వృక్షం దగ్గర యుద్ధం జరగడం వలన ఈ ప్రదేశానికి కబంధ తీర్థం అనే పేరు కూడా వచ్చింది. కపిలుడు స్వామికి సమర్పించిన చింతామణి కారణంగా ఇక్కడి గణపతికి చెప్పుకున్న ధర్మబద్ధమైన కోరికలు వెంటనే తీరుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు.
ఓఝర్ క్షేత్రానికి మరింత ప్రత్యేకత ఉంది. స్వామి విఘ్నాసురుడు అనే అసురుణ్ణి సంహరించి అతని చివరి కోరికను మన్నించి ఆ అసురుడి పేరును స్వీకరించి విఘ్నేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. లోక కళ్యాణకారకమైన ఈ సంఘటన తరువాతే గణపతి విఘ్నేశ్వరుడుగా మారాడని స్థలపురాణం చెబుతోంది. రంజన్గాం విషయానికి వస్తే, త్రిపురాసుర సంహారం అనంతరం తనకు విజయాన్నందించిన గణపతిమూర్తిని పరమశివుడు ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడు. ఇక్కడి మహాగణపతి ఆలయాన్ని దర్శించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని చెబుతారు. అష్టగణపతి క్షేత్రాలను పరిశీలిస్తే గణపతి ఆది పరాశక్తి అయిన అమ్మవారికి పుత్రుడిగా ఆవిర్భవించడం, లోక కళ్యాణం కోసం అసుర సంహారం చేయడం, చిన్నపిల్లలు మొదలు మహర్షుల వరకు తన అనుగ్రహాన్ని అందించడం, త్రిమూర్తులచే పూజలు అందుకోవడం, స్వయంగా వారిచే ప్రతిష్ఠించబడడం ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఒక ప్రాంతంలో, ఒక పరిధిలో, ఒక ఆకృతిలో గణపతి క్షేత్రాలు ఇలా కొలువుతీరి ఉండడం, స్వయంభూమూర్తులుగా కొలువై ఉండడం, ఇంతటి విశేషాలను, ప్రత్యేకతలను, మహిమలను కలిగి ఉండడం ఒక అరుదైన విషయంగా అనిపిస్తుంది. అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటైన లేన్యాద్రిని దర్శించుకునేటప్పుడు మనసంతా భక్తిభావాలతో నిండిపోతుంది, ఆధ్యాత్మికపరమైన అనుభూతులతో పండిపోతుంది. అష్టగణపతి క్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రాన్ని చూడాలనుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ 8 క్షేత్రాలను కలుపుకొని ఒక యాత్రగా చుట్టి వచ్చేవారే ఎక్కువగా ఉంటారు. అలా మోర్గాం నుంచి మొదలైన యాత్ర మళ్లీ మోర్గాంకి చేరుకోవడంతోనే ముగుస్తుంది. అష్టగణపతి క్షేత్రాలను అలా దర్శించుకున్నప్పుడే దర్శన ఫలితం పూర్తి స్థాయిలో లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అష్టగణపతి క్షేత్రాలను ఒకసారి పరిశీలన చేస్తే గణపతి ఆవిర్భావం, ఆయన బాల్యచేష్టలు, బాలకృష్ణుడి మాదిరిగా ఆ వయసులో చేసిన అసుర సంహారం, యవ్వనంలోకి అడుగుపెట్టిన తరువాత యుద్ధరంగంలో విజేతగా నిలవడం, సిద్ధి బుద్ధితో కలిసి చేసిన ప్రయాణం, ఇలా ఎన్నో సంఘటనలు ఈ క్షేత్రాల పరిధిలో జరిగాయనే విషయం అర్థమవుతుంది. ఈ క్షేత్రాలన్నీ కలిసి ఓ మహాక్షేత్రమనే భావన కలుగుతుంది. సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవి సంకల్పంలో నుంచి వినాయకుడు ఆవిర్భవించాడు. శక్తి స్వరూపమైన అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేసిన కారణంగా శక్తి గణపతిగా ఆ స్వామి కనిపిస్తాడు. ఇక సింధురాసురుడి సంహారం విషయంలో అందుకు గణపతి తగినవాడని త్రిమూర్తులు చెప్పడం ఆయన శక్తి సామర్థ్యాలకి ఒక నిదర్శనం. తాను ఉపయోగించిన మయూర వాహనాన్ని కుమారస్వామికి గణపతి ఇచ్చిన ప్రదేశం కూడా ఇదేనని అంటారు. అష్టగణపతి క్షేత్రాలలో మిగతా ఆలయాల మాదిరిగానే లేన్యాద్రిలోనూ
భాద్రపద మాసంలో ఒక ఉత్సవం, మాఘమాసంలో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాంటి లేన్యాద్రి శివపార్వతులతో పాటు ఇంద్రాది దేవతలు నడయాడిన పుణ్య ప్రదేశంగా కనిపిస్తుంది. గణపతి కుమారస్వామిల సోదర ప్రేమకి అద్దం పడుతూ ఉంటుంది. ఎంతో మంది మహర్షులు, మహారాజులు, సంస్థానాధీశులు ఆ స్వామి సేవలో తరించారు. అలాంటి ఈ క్షేత్ర దర్శనం మనోఫలకంపై కడవరకు నిలిచిపోతుంది. గుండె గదులలో అనుభూతుల కోటను గెలిచిపోతుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి పూణేకి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. పూణే నుంచి బస్సులలో, స్థానిక వాహనాలలో దివ్యక్షేత్రమైన లేన్యాద్రిని చేరుకోవచ్చు. చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.